నమస్తే, వెల్కమ్ టు మహా హెల్త్. కొకైన్ ఫ్యాకర్ సిండ్రోమ్ లక్షణాలేంటి? స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు? లేజర్ అసిస్టెడ్ హార్ట్సింగ్ వల్ల లాభాలేంటి? బ్రాంచ్డ్ కిడ్నీ స్టోన్స్ వల్ల అనర్థాలేంటి? ఇక ఐవీఎఫ్ లో ట్విన్స్ ఎక్కువగా కలుగుతారా? ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమల శ్రీధర్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు సార్? ఒక చిన్న క్వశ్చన్, అంటే ఇప్పుడు మనం కోతిలో తోక చూస్తాం, కోతి చూసే అంటే మనకి పూర్వకాలంలో కోతి నుంచే మనిషి వచ్చారు అంటారు, కానీ ఇప్పుడు కోతికి తోక ఉంటుంది కానీ మనిషికి ఉండట్లేదు. కానీ తోకతో చాలా మంది పిల్లలు పుడుతూ ఉంటున్నారు. అలా వస్తే ఏమైనా ప్రమాదం ఉందంటారా? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే అకేషనల్లీ పిల్లలకి ఇలా తోకతో పుడుతున్నారు. పుట్టినప్పుడు పేరెంట్స్ భయపడిపోయి ఈ పిల్లాడు మాకు వద్దని చెప్పి వదిలేసిపోవటం, అసలు దానికి ఎంత చికిత్స చేస్తామని చెప్పినా సరే వినకపోవడం, అలా అబండన్ చేస్తున్నారు, లేక అనాథ శరణాల్లో వదిలేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే బాధేస్తుందండి. అయితే ఈ మధ్య చూసిన ఒక అబ్బాయి, ఇక్కడ చూద్దాం, ఒక బేబీ పుట్టినప్పుడు బేబీకి తోక ఉంది పెద్దదిగా. ఈ తోకను చూస్తే ఇనిషియల్గా వింతగా అనిపిస్తుంది. తర్వాత పేరెంట్స్ కాబట్టి వాళ్ళు మొయ్యాలి ఆ బిడ్డని, వాళ్ళకి భయం కలుగుతుంది. పల్లెటూరు వాళ్ళు కాబట్టి పెద్దగా నాలెడ్జ్ లేకపోవచ్చు. బిడ్డను తీసుకెళ్ళడానికి వాళ్ళు పెట్టారండి. అసలు వద్దు మాకు బిడ్డ, ఇందులో ఎన్నో రకరకాల డిఫెక్ట్స్ ఉండి ఉండొచ్చు, బిడ్డ ఎదుగుతుందా లేదా, అసలు బిడ్డని ఇతరులు టాలరేట్ చేస్తారా లేదా, స్కూల్లో పోనిస్తారా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్. సో ఆ తరం మేము నచ్చ చెప్పినా వినలేదండి. ఇక్కడ చూద్దాం, తోక అనేది చిన్న చిన్న జంతువు, ఇది ఫిష్, ఇది చేప. ఇక్కడ చూస్తే ఇది టర్టిల్, ఇదేమో గోడి తోక, ఇది కౌ అంటే ఆవుది. పిండం దశలో మనకు కూడా పైన ఉన్నది హ్యూమన్స్, మనకు కూడా ఒక 3rd month వరకు తోక ఉంటుంది. ఎదుగుతున్న క్రమంలో బిడ్డ బయటకు వచ్చేటప్పటికి మొట్టమైపోతుంది. కాబట్టి మనకు తోక లేదని మనం అనుకుంటాం. కానీ మన తల్లి గర్భం ఉన్నప్పుడు తోక ఉంది. అది ఫైలోజెనెటిక్ ఆర్డర్లో డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటారు. అంటే సంతతి పెరుగుతున్న కొద్దీ దానికి అవసరమైనటువంటి అవయాలను సంతరింపజేయచ్చు, అనవసరమైన వాటిని నశింపజేయచ్చు కూడా. కోతులకు ఎందుకు అవసరమైంది ఈ తోక? చూద్దాం. అవి చెంగు చెంగు మనకు చెట్ల మీద పుట్ల మీద గంతులేస్తూ వాటికి పండ్లు కాయలు ఏవో తెంపుకోవడానికి. మనం అట్లా గంతులేయట్లేదు, చెట్ల మీద మనం తిరగట్లేదు, మనం 2 కాళ్ళ మీద నడుస్తున్నాం. మనం క్వాడ్రూపెడ్స్ కూడా కాదు, అంటే 4 కాళ్ళ మీద నడుస్తుంటాయి. ఇది యాక్చువల్ పిండం యొక్క ఫోటోగ్రాఫ్, ఇది తోక అండి. ఈ తోక ఉన్నది కాబట్టి ఆ తోక మెల్లగా మటమయం కావడం అనేది ఒక నార్మల్ ప్రాసెస్. అలా కాని పక్షంలోనే పుట్టుకతో కొంత చిన్న సైజు తోక ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు. ఏదైనా సరే అది కేవలం తోక దగ్గర ఉన్నటువంటి కాక్సిక్స్ అనే బోన్ ఉంటుంది, 3 నుంచి 5 సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ సెగ్మెంట్స్ పర్సిస్టెంట్గా ఉన్నా అలా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంకో బిడ్డ, ఇది తోకే, వీపు భాగంలో ఉంది, చూడడానికి వచ్చిన వేల్లాగా కనబడుతుంది, కానీ ఇది తోకే. ఇది జనరల్ మేము ఏం చేస్తామంటే ఇది వర్టిబుల్ కాలంతో అటాచ్ అయిందా, మరి దీంట్లోకి ఏమన్నా నర్వ్స్ ఉన్నాయా, బోన్స్ ఉన్నాయా, దీనివల్ల అపాయం ఉంది, దీన్ని కట్ చేసామనుకోండి లోపల నర్వ్స్ ఏమైనా దెబ్బతింటాయా అనేది క్వశ్చన్. కాబట్టి ఎక్స్రే చేస్తాం, ఎంఆర్ఐ చేస్తాం. ఆ తర్వాత ఇది ఇంకో పొడవైన తోకం చూడండి, ఇంత పెద్దదిగా ఉంది, ఆల్మోస్ట్ 12 సెంటీమీటర్లు ఉందండి బేబీకి. కొద్దిగా ఇక్కడ టఫ్ హెయిర్ ఉంది. అంటే ఎక్కడైనా హెయిర్ ఉంటే చిన్నపిల్లల లోపల ఆ లోపల ఉన్నటువంటి వర్టెబ్రల్ డిఫెక్ట్స్కి ఒక పరోక్ష సంకేతంగా భావించవచ్చు. ఇంత పొడవైన తోక ఉంది, అయినా సరే వీళ్ళు ఓర్చుకున్నారు. ఈ బిడ్డకి ఎక్సర్సైజ్ చేస్తే ఇది సాఫ్ట్గా ఉంది. కొంతమంది ఇందులో బోన్స్ కూడా ఉంటాయి, బోన్స్ అంటే వాటిని కట్ చేయాల్సి వస్తుంది. స్పైనల్ ఫ్లూయిడ్ అంటే బ్రెయిన్లో ఉండే లిక్విడ్ ఇందులో కూడా ఉందనుకోండి, రియల్ ప్రాబ్లం. జాగ్రత్తగా దాన్ని క్లోజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కాళ్ళకు కానీ బటక్స్ కూర్చునే భాగంలో కానీ వీక్నెస్ రాకుండా చూడాలి. ఇది ఇంకా చూడండి, ఇంకో అబ్బాయి ఆల్మోస్ట్ అప్పర్ ఆర్మ్ మన షోల్డర్ లాగా కనబడుతుంది, షోల్డరు ఇది 4 ఆర్మ్ చేయి లాగా కనబడుతుంది. ఇంత పెద్ద తోక అబ్బాయిలో ఉంది, అబ్బాయిని తొలగించాం. ఈ అబ్బాయిలు కూడా మొత్తం చెక్ చేస్తే ఇతర చోట్ల పెద్దగా సమస్యలు ఏమి లేవండి. కొంతమందిలో బ్రెయిన్లో అన్యూరిజమ్స్ ఉండొచ్చు, రెటినాలో కూడా కొన్నిసార్లు పిగ్మెంట్ ఎక్కువగా ఉండడం లేకపోతే సరే లేకపోవడం, అందువల్ల బ్లైండ్నెస్ రావడం జరుగుతుంది. ఇతను బంగ్లాదేశ్ మా దగ్గరకు వచ్చాడండి, మేము చండీగఢ్లో చదువుకున్న రోజుల్లో. పొడవైన తోక ఉందండి. ఎందుకు వచ్చావు అని అంటే ఈ వయసు 27 yearsకి వచ్చాడు, ఇంతవరకు ఏం ఇబ్బంది రాలేదా అంటే ఏం రాలేదండి, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోబోతున్నా. అయితే ఈ విషయం మా పార్ట్నర్ అంటే వుడ్బీకి చెప్పాం, ఆమె తీయించుకుంటే మంచిదని అన్నది, ఆమె అలా అయితేనే చేసుకుంటా అన్నది కాబట్టి తొలగించుకోవడానికి వచ్చాడు. సో చాలా తోకలున్నా సరే చెప్పరండి, ఎందుకంటే తల్లిదండ్రులుగా నెగ్లెక్ట్ చేస్తే వీళ్ళు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ కొంతమంది రియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ బోన్ చూస్తామండి, ఇది సేక్రం అంటే నడుము భాగం ఉండేది, కానీ కింద 5 సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ తోక దగ్గర కొంతమంది తోక కదిలించిన పిల్లల్ని కూడా మేము చూసాం, తోకను కదిలిస్తున్నారు. జంతువులు అయితే వాటిని ఈగలు తోలుకోవడానికి వెనుక భాగం వచ్చేటువంటి దానికోసం వాడుకుంటాయి, కానీ మనకు అవసరం లేదు, మన చేతులు మనకు అందుతున్నాయి ఈ భాగానికి. ఇక్కడ చూద్దాం, ఈ బాబుకి ఇంత పెద్ద తోక ఉందండి. వీళ్ళ తాతయ్య తీసుకొచ్చి గుళ్ళు గోపురాల దగ్గర హనుమంతుడి అవతారం, భగవంతుడి
సరువు మా ఇంట్లో పుట్టింది అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేయడం, బిడ్డని స్కూల్కి పంపకుండా బయటకు పంపకుండా ఆ విధంగా భగవంతుడు చేయడానికి ట్రై చేశాడు. అది చేస్తే అది ఎట్టి పనులు యాక్సెప్టబుల్ కాదు. ఆ బిడ్డని తీసుకొచ్చి పోలీసులకు కంప్లైంట్ చేసి ఆ బిడ్డ అది తోక కట్ చేసేసామండి. సింపుల్గా అక్కడ అనస్థీషియా ఇచ్చాం, లోపల ఇంపార్టెంట్ స్ట్రక్చర్ లేవని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ పైన చూడండి ఇంత పొడవైన తోకని కట్ చేసి కింద క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తే అసలు దీని యొక్క ఆనవాళ్ళు లేకుండా క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ పెరగదు. ఇక్కడ చూడండి ఆ భాగం క్లోజ్ చేసాం, ఎక్కడ కూడా బోన్ కానీ సాఫ్ట్ టిష్యూ కానీ ఇంజురీస్ ఏం లేవు. ఈ తోక ఇక్కడ ఇది ఆల్మోస్ట్ 16 సెంటీమీటర్లు ఉందండి, పొడవుగా ఉంది. బిడ్డకి ఏ అపాయం లేదు, బిడ్డ అన్ని పనులు చేసుకుంటూనే ఉంటుంది. కానీ తల్లిదండ్రులకి ఆందోళన, లేక చూసే వాళ్ళకే నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇబ్బంది పెడుతుంటారు. ఏదైనా సరే తోక ఉంది అని అంటే తొలి దశలో తీసేస్తాం. ఎందుకంటే ఆ బిడ్డని ఇంటి దగ్గర పంపిన తర్వాత చుట్టుపక్కల అది పొక్కుతుంది. దానివల్ల బిడ్డని విచక్షణ అంటే ఆ బిడ్డ దగ్గర రాగానే చేస్తారు, లేక డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి ఎవరు కూడా స్కూల్లో జాయిన్ చేసుకోకపోవచ్చు. తోక కిందే ఉంటుంది అనుకుంటే అదొక కళ్ళ అండి. ఇక్కడ చూద్దాం, మెడ వెనుక ఉంది ఈ తోక. చూస్తే ఎల్ షేప్లో ఉంది, మెడ వెనుక ఉంది. ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే వర్టెబ్రల్ కాలం పైనుంచి కింద వరకు ఇట్లా క్లోజ్ అవుతూ కింద దాకా వస్తుంది. కింద డిఫెక్ట్స్ కామన్, కానీ పైన కూడా ఉంటుంది అనే విషయం ఇక్కడ కనబడుతుంది. దీన్ని సింపుల్ కట్ చేసాం. ఇక్కడ బ్రెయిన్ కానీ సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ కానీ కనెక్షన్ లేదు. ఇది చాలా అరుదైన ఫోటో అనేది, అమెరికాలో మేము చూసాం. ఒక అమ్మాయి ఆల్మోస్ట్ 18 సెంటీమీటర్ తోక ఉందండి ఆమెకి. ఈ తోక ఉన్నట్టు ఎవరికి చెప్పలేదు, ఆమె ఇబ్బంది కూడా పడట్లేదు. నాకు అక్కర్లేదండి, ఇలాగే ఉంచుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు, నా పార్ట్నర్ కూడా ఏం ప్రాబ్లం లేదు అనేది. కాబట్టి ఒకవేళ ఉంచుకోదలుచుకుంటే ఏం ప్రాబ్లం లేదు. కేవలం దాన్ని చూసి భయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, కొంత మూర్ఖత్వం ప్రదర్శించే వాళ్ళకు తీసేస్తున్నాం. ఏదేమైనా సరే ఇలాంటివి అరుదుగా జరుగుతాయని జరిగినప్పుడు వాళ్ళలో ఎటువంటి వింత శక్తులు కానీ అరాచక శక్తులు ఏముండవు, వాళ్ళు కూడా నార్మల్ పర్సన్సే. ఆ క్లోజర్ ఆఫ్ ఫైర్ వర్టబ్రల్ కాలంలో కొన్ని వేరియేషన్స్ వల్ల ఇలా జరిగింది తప్పితే అంతకుమించిన డిఫెక్ట్స్ వాళ్ళలో ఉండవని చెప్పడానికి సంతోషిస్తున్నాం. రైట్. కొకైన్ ఫ్యాకర్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటి, ఎలా